ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎల్ఎల్ఎమ్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ సంబంధించి. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేస్తే ఎల్ఎల్ఎమ్స్ అసైన్ ప్రాబబిలిటీస్ టు next possible words and then pick the one with highest probability. Second statement వచ్చి LLMs process data through mathematical optimization to minimize prediction errors. Third statement వచ్చి LLMs produce unbiased outputs అన్నారు. థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. మనం LLMస్ని డేటాతో ట్రైన్ చేయడం జరుగుతుంది. మనం ఇచ్చిన డేటాలో బయాసెస్ ఉంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కూడా బయాసెస్ ఉంటాయి. ఎల్ఎల్ఎమ్స్ ప్రొడ్యూస్ అన్బయాస్డ్ అవుట్పుట్స్ అనేది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఆ విషయం తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. మిగిలిన 2 ఆప్షన్స్లో 1 కామన్గా ఉంది. స్టేట్మెంట్ 1 కరెక్ట్. ఇక మనకు తెలియాల్సిన విషయం స్టేట్మెంట్ 2 కరెక్టా ఇన్కరెక్టా. LLMs process data through mathematical optimization to minimize prediction errors. Second statement correct. ఆ విషయం తెలిస్తే ఆప్షన్ బి ఆన్సర్ 1 and 2 ఉంది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్లో నెక్స్ట్ వర్డ్ని ప్రెడిక్ట్ చేయడానికి ప్రాబబిలిటీని యూస్ చేయడం జరుగుతుంది. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉన్నది నెక్స్ట్ వర్డ్గా పిక్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్యాట్ శాట్ అనే ఇక్కడ మనకి నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేయాలి. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్లో హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉన్న వర్డ్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్ పిక్ చేసుకుంటుంది. మ్యాట్ 97%. క్యాట్ శాట్ అనే మ్యాట్. నెక్స్ట్ ఆప్టిమైజేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అప్డేట్స్ ఇట్స్ వెయిట్స్ టు రెడ్యూస్ ద ఎర్రర్ ప్రాసెస్ కాల్డ్ ఆప్టిమైజేషన్. మ్యాథమెటికల్ ఆప్టిమైజేషన్ యూస్ చేసి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ప్రెడిక్షన్ ఎర్రర్స్ని రెడ్యూస్ చేయడం జరుగుతుంది. దాన్నే మనం ఆప్టిమైజేషన్ అంటాం. ఈ విధంగా మ్యాథమెటికల్ ఆప్టిమైజేషన్ యూస్ చేసి ప్రిడిక్షన్ ఎర్రర్స్ని రెడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక థర్డ్ స్టేట్మెంట్ విషయానికి వస్తే మనకి న్యూస్లో కవర్ అవుతూ ఉంటుంది. రీసెంట్ రిపోర్ట్ బై UN Women warns that many of today's most widely used large language models continue to reproduce gender stereotypes embedded in decades of human written text. Instead of eliminating bias, these systems often mirror the inequalities present in the data they are trained on. మనం ట్రైన్ చేసిన డేటాలో బయాసెస్ ఉంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కూడా బయాస్ అనేది రావడం జరుగుతుంది. అందుకే థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ప్రొడ్యూస్ అన్బయాస్డ్ అవుట్పుట్స్. మనం ఏదైతే డేటాతో ట్రైన్ చేస్తామో దాంట్లో కనుక బయాస్ ఉంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అవుట్పుట్లో కూడా బయాస్ అనేది ఉంటుంది. Researchers found a consistent pattern across many models. Women are more frequently associated with the home, family, and childcare, while men are linked to careers, leadership, businesses, and higher salaries. In one experiment cited by UN Women, researchers simply asked AI models to complete sentences that begin with a person's gender. Around 1 in 5 responses contained sexist or misogynistic language. Some responses portrayed women as property, while others reduced them to sexual objects.
UN Women says these are not random errors or isolated glitches. They are predictable outcomes of AI systems trained on decades of unequal representation. ఈ బయాస్ ఏఐ మోడల్స్కి ఎందుకు వస్తుందంటే ఏఐ మోడల్స్ పుల్ బయాస్ ఫ్రమ్ decades of text written by people about people in a world where women were filed under home and family and men were filed under business and career. ఇప్పుడు క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLMs used in machine learning is or are correct? LLMs assign probabilities to the next possible words and then pick the one with highest probability. First statement correct. LLMs process data through mathematical optimization to minimize prediction errors. Second statement kuda correct. LLMs produce unbiased outputs. Third statement incorrect. మనం ఏ డేటా అయితే ట్రైన్ చేసామో ఆ డేటాలో కనుక బయాసెస్ ఉంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్లో కూడా బయాస్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్ 1 and 2 ఓన్లీ. యూపీఎస్సీ వారి ప్రొవిజనల్ కీలో ఆన్సర్ అబ్జర్వ్ చేస్తే 42nd క్వశ్చన్ ఆప్షన్ బి ఆన్సర్ 1 and 2 ఓన్లీ. మనకి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మీద క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే ప్రస్తుతం న్యూస్లో ఉంది. ఇండియాలో ఏ ఇంపాక్ట్ సమ్మిట్ జరిగింది, బిల్డింగ్ ఇండిజినియస్ సావరిన్ LLM. ఇండియాలో ఓన్ ఇండిజినియస్ సావరిన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే టైలర్డ్ టు ఇండియా సోషియో కల్చర్ కాంటెక్స్ట్ అండ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ. అదేవిధంగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2025లో ఈ క్వశ్చన్ వచ్చింది. మనం ఈ క్వశ్చన్ డిస్కస్ చేసాం. మయోరానా 1 చిప్ హ్యాస్ బిన్ ఇంట్రడ్యూస్డ్ బై అమెజాన్ వెబ్ సర్వీస్ అన్నారు. ఇన్కరెక్ట్. మైక్రోసాఫ్ట్. మయోరానా 1 చిప్ మైక్రోసాఫ్ట్. ఆ విషయం తెలిస్తే ఆప్షన్ సి ఆన్సర్ 1 and 3 ఓన్లీ. థర్డ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. డీప్ లెర్నింగ్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్లోనే డీప్ లెర్నింగ్ ఉంటుంది. అదేవిధంగా మిషన్ లెర్నింగ్లోనే LLMs కూడా ఉంటాయి. అదే మనకి 2026లో క్వశ్చన్గా రావడం జరిగింది లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ సంబంధించి. అదే ఈ క్వశ్చన్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి 1 and 2 ఓన్లీ. ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. LLMs ప్రొడ్యూస్ అన్బయాస్డ్ అవుట్పుట్స్. ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. మనకి డెప్త్ ఆఫ్ జెండర్ బయాస్ సంబంధించి ఈ రీడిలు సైకాలజీలో యూస్ చేస్తూ ఉంటారు, మనకు తెలిసే ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఒక తండ్రి కుమారుడు ఘోర రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారు. తండ్రి మరణించడం జరుగుతుంది. కుమారుణ్ణి ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అతనికి ఆపరేషన్ చేసే ముందు ఆ సర్జన్ చెప్తారు, ఐ కాంట్ ఆపరేట్, దట్ బాయ్ ఈజ్ మై సన్. నేను ఈ ఆపరేషన్ చేయలేను, ఇతను నా కుమారుడు అని చెప్తారు. అయితే తండ్రి కారు ప్రమాదంలో మరణించారు కదా. అయితే ఇక్కడ ఈ సర్జను ఎవరు అని. ఈ సర్జను మనకి జెండర్ బయాస్ ప్రకారం చాలామంది మదర్ అని అనుకోరు. అదేవిధంగా సెకండ్ ఫాదరు గే కూడా అయి ఉండొచ్చు. ఇదే మనకి బియూ రీసెర్చ్ రిడిల్ రివీల్స్ డెప్త్ ఆఫ్ జెండర్ బయాస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.